రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. విఆర్ఆర్ రైస్ మిల్లు, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ఉపాధ్యక్షుడు ఎవరు, బీజేపీ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి సతీమణి పేరు మీద ఉన్నది విఆర్ఆర్ రైస్ మిల్లు. ఒకసారి దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులకు కంప్లైంట్ ఇచ్చిండు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, మరి బండి సంజయ్ గారికి విషయం తెలియదా? ఇంత అవినీతి జరుగుతూ ఉన్నా దేశం కోసం ధర్మం కోసం అనుకుంటే తమ కార్యకర్తలే కానీ విడిచిపెడతారా? మరి ఏంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఇదిగో ఒకసారి ప్రెస్ నోట్ చూడండి. వేములవాడ విఆర్ఆర్ రైస్ మిల్లు పై విజిలెన్స్కు కంప్లైంట్ చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ గారు. అయితే గత కొన్ని రోజులుగా జిల్లాలో రైస్ మిల్లర్ల దోపిడీ అక్రమాల అరెస్టుకు జరుగుతున్న పర్వంలో వేములవాడకు చెందిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి కుటుంబానికి చెందినటువంటి విఆర్ఆర్ రైస్ మిల్లు 2024-25 సంవత్సరంలోని ఖరీఫ్ పంటకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ రైసు 1232 మెట్రిక్ టన్నులు, దాదాపు 4 కోట్లు విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమాలు చేసినట్లు ఆధారాలతో రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీంనగర్ గారికి సమర్పించి చట్టపరంగా రైస్ మిల్ ఓనర్లపై చర్యలు తీసుకోవాలని, అవసరమైతే మిల్లు ఓనర్లపై చర్యలు తీసుకొని అవసరమైతే మిల్లు ఓనర్లను జైలుకు పంపించి ఆస్తులు జప్తు చేయాలని కోరడం జరిగింది. ఎన్ని కోట్లు? దాదాపు 4 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది ఇక్కడ. 4 కోట్ల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి ఇయ్యలే అన్నట్టుగా చూపెడతాం, ఆధారాలతో సహా ఇచ్చిండు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ గారు మాట్లాడుతూ, ఎంతో కష్టం చేసిన రైతు తమ పంటను విక్రయించడానికి ఫ్యాక్స్ ఐకేపీ డీసీబీ సెంటర్లకు తీసుకొచ్చిన క్రమంలో చిన్న చిన్న కారణాలతో వాళ్ళ ధాన్యాన్ని కట్ చేయడం, క్వింటాలకు దాదాపు 8 నుంచి 10 కిలోల పాటు కట్ చేయడం వంటివి రైస్ మిల్లర్లు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎలాంటి చర్యలు రైస్ మిల్లర్లపై తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇటు రైతుల వద్ద దోపిడీ ప్రభుత్వం దగ్గర కూడా దోపిడీ చేయడం జరుగుతుందన్నారు. ఇలా 2 వైపుల దోపిడీ చేస్తున్నప్పటికీ అధికారులు వారు చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మీనమేషాలు లెక్కిస్తున్నారు. ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు జిల్లా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినప్పటికీ ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదు. ఆది శ్రీనివాస్ గారు కూడా చూడాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒక్కటే అంటే ఇది ఒక్కటి నిదర్శనం సరిపోతుంది. దీన్ని 4 కోట్లు, దాదాపుగా 4 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఎలాంటి చర్యలు? మిల్లు ఇప్పటికే మూసేసిరు, అక్కడ ఇప్పటికి ఎలాంటి స్పందన లేదు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అనే భయంతో చర్యలు తీసుకోవట్లేదా, లేక ఏదైనా ఒప్పందం జరిగిందా ఇద్దరి మధ్యలో అనేది అర్థం కావడం లేదు. మరి ఇద్దరి మధ్యలో లోపాయకార ఒప్పందం ఏమైనా జరిగిందా అన్నది అర్థం కావట్లేదు. మొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గోపి గారు వేములవాడకు వచ్చి రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టి రైతులను ఆదుకోవాల్సిందిగా, రైతులకు డబ్బులు చెల్లించాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇగో మొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి గారు వచ్చారట. ఏం చెప్పారట అంటే, వేములవాడకు వచ్చి రైతుల పక్షాన ప్రెస్ మీట్ పెట్టిండు. ఈయన రైతుల పక్షాన మాట్లాడిండు. ఇలా జిల్లా ఉపాధ్యక్షుడే దాదాపు 4 కోట్ల రూపాయలకు ఫ్రాడ్కు పాల్పడ్డాడు. ఆడ బియ్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా ఫ్రాడ్కు పాల్పడ్డాడని ఇప్పుడు మనోడు ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. ఇక చూడు ఎంత మంచిగా ఉన్నది బీజేపీ వాళ్ళది. జిల్లా అధ్యక్షుడేమో ఒక తీరు చెప్తా ఉన్నాడు, ఇక్కడ జిల్లా ఉపాధ్యక్షుడేమో ఇంకా నయం పక్కపంటి పెట్టి ప్రెస్ మీట్ పెట్టలేదు. నయమైంది. మీ పార్టీకి చెందినటువంటి డిమాండ్ చేశారు. మీ పార్టీకి చెందినటువంటి జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారు రైతుల దగ్గర నుంచి వరి ధాన్యాన్ని పంపించిన క్రమంలో క్వింటాలకు 8 నుంచి 10 కిలోల వరకు కటింగ్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి చెల్లించినటువంటి సీఎంఆర్ చెల్లించట్లేదు అన్నది ఆధారాలు ఉన్నాయి. వీటిపైన దమ్ముంటే మీ జిల్లా ఉపాధ్యక్షుడు గారిని చెప్పి ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించేలా చేయాలని చెప్పి రైతులను దోపిడీ చేస్తున్నటువంటి మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది అని విజిలెన్స్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిండు దండు వినోద్ గారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు. ఇది ఆధారాలతో సహా నిరూపించిండు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మొన్న బీజేపీ జిల్లా అధ్యక్షులు వేములవాడకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం చెల్లించకపోవడం బాధాకరం అని చెప్పి రైతుల పక్షాన పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. నేను వారిని డిమాండ్ చేసేది ఏంటంటే, మీది ఒకవేళ రైతుల పక్షాన పోరాడే పార్టీ అయితే, మీరు ఒకవేళ రైతుల పక్షాన ఉండే పార్టీ అయితే, అట్లాంటి నాయకులే అయితే మీ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారికి చెందినటువంటి రైస్ మిల్లు 2024-25 వానాకాలం పంటకు సంబంధించి దాదాపు 4 కోట్ల విలువ చేసే సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించకుండా అక్రమాలకు పాల్పడుతుంది.
దీనిపైన మీరు ఏం స్పందిస్తారో చెప్పాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, రైతులు ఎవరైతే ధాన్యాన్ని వారి యొక్క రైస్ మిల్లుకు తరలిస్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా దాదాపు క్వింటాల్కు 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఒకవేళ మీరు రైతుల పక్షాన నిలబడే పార్టీ అయితే, మీరు రైతుల పక్షాన పోరాడే పార్టీ అయితే, మీరు రైతుల పక్షాన నిలబడే నాయకులే అయితే వారికి చెప్పి, అంటే మీ జిల్లా ఉపాధ్యక్షులు గారికి చెప్పి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 4 కోట్ల బియ్యం ఏదైతే ఉన్నాయో దాదాపు వాటిని చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. వారికి ఆదేశాలు ఇవ్వాలి. అవసరమైతే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ప్రభుత్వానికి అతను చెల్లించకుండా అట్లానే ఉంటే మీ బీజేపీ పార్టీని రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం అంతా కూడా రైతు వ్యతిరేక పార్టీ అని, దోపిడీదారులకు పట్టం కట్టే పార్టీ అని చెప్పి నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందినటువంటి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారి కుటుంబానికి సంబంధించినటువంటి విఆర్ఆర్ రైస్ మిల్లు పైన జిల్లా కలెక్టర్ గారికి సంబంధిత అధికారులందరికీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఎందుకు అనంటే 2024-25 వానాకాలం పంటకు చెల్లించాల్సిన, అంటే ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి 1232.773 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ రోజు వరకు చెల్లించకుండా ప్రభుత్వానికి ఇటు నష్టం కలిగిస్తున్నారని చెప్పి, దాంతో పాటు రైతులు ఎవరైతే వాళ్ళ ధాన్యాన్ని విక్రయించే క్రమంలో రైస్ మిల్లుకు పంపిస్తారో వాళ్ళ దగ్గర నుంచి 8 నుంచి 10 కిలోల వరకు కట్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఉన్నాయని చెప్పి జిల్లా అధికారులందరికీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా అధికారులు ఎవరు కూడా అతనిపైన చర్యలు తీసుకోకపోవడం బాధాకరం. దీన్ని ఫర్దర్ గా ముందుకు తీసుకెళ్లాలన్న ఒక ఉద్దేశంతో కరీంనగర్లోని రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు. ఒకవేళ ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకపోతే ఇట్లాంటి దోపిడీదారులకు సహకరించేటువంటి అధికారులందరూ ఉంటారు కావచ్చు భవిష్యత్తులో అన్న ఒక ఉద్దేశం కొద్దీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకప్పుడే రాజ్యాంగాన్ని రచించినప్పుడే ఆర్టికల్ 226 తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే దోపిడీదారులకు సహకరిస్తూ వారిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోకుండా ఉంటారో వారి కోసం ఆర్టికల్ 226 మ్యాండమస్ రిట్ ను తీసుకొని రావడం జరిగింది. ఆ రిట్ ను ఫైల్ చేసి హైకోర్టులో సంబంధిత అధికారులను ప్రతివాదులుగా చేర్చి అధికారులపైన చర్యలు తీసుకునే విధంగా హైకోర్టు నుంచి ఆదేశాలు తీసుకొని రావడం జరుగుతుంది. రైట్. ఇక మీరు ఇట్లా పట్టించుకోకపోతే హైకోర్టు కోతా అని చెప్తా ఉన్నాడు. విజిలెన్స్లోకి ఇచ్చిండు. ఇక్కడ బీజేపీకి సంబంధించి సిరిసిల్ల జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి చుట్టాల బంధువుల పేరు మీద వాళ్ళ భార్య పేరు మీద ఉందట విఆర్ఆర్ రైస్ మిల్లు. ఇక్కడ దాదాపుగా 4 కోట్ల రూపాయలు విలువ కలిగిన సిఎంఆర్ ఏది ఇగో 2024-25 సంవత్సరంలోని ఖరీఫ్ పంటకు ప్రభుత్వానికి చెల్లించాల్సిన సిఎంఆర్ రైస్ 1232 మెట్రిక్ టన్నులు దాదాపుగా 4 కోట్ల విలువ చేసే బియ్యాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ప్రభుత్వానికి చెల్లించకపోతే మరి ఇప్పుడు బీజేపీ అయినా కాబట్టి ఇక్కడ రద్దా? ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, బీజేపీ అయినా కాబట్టి ఇక్కడ ఏముండదా? ఒకసారి దన్ను వినోద్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు. అన్న నమస్తే. రైట్ వినోద్ నమస్తే. అయితే లైవ్లో ఉన్నావు అన్న. అసలు ఏం జరిగింది? విఆర్ఆర్ రైస్ మిల్లు దాదాపు కొన్ని రోజులుగా వీడియోలు వైరల్ అవుతాయి. నువ్వు ఎంత కొట్లాడుతున్నా కానీ మరి ప్రభుత్వ అధికారులకు ఎందుకు స్పందిస్తలేరు? అసలు ఏం జరిగింది? వాస్తవం ఏంటన్నా? అయితే వాస్తవంగా జరిగింది ఏందన్నా అంటే ఏప్రిల్ 4వ తారీఖు నాడు నేను ఒక న్యూస్ చూసిండే. ఏమని అంటే మానేరు రైస్ మిల్లు తంగలపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి సంబంధించినటువంటి మానేరు రైస్ మిల్లును 4వ తారీఖు నాడు 1400 చిల్లర మెట్రిక్ టన్నుల బియ్యం ఇయ్యలేరు కాబట్టి వాళ్ళను ఇన్స్పెక్షన్ చేసి ఆ మిల్లును సీజ్ చేసి దాంతో పాటు ఆ ఓనర్స్ పైన చర్యలు తీసుకున్నారు. అసలు ఈ రైస్ మిల్లర్లు పెద్ద ఎత్తున దోపిడీలకు పాల్పడుతున్నారేమో అన్న ఉద్దేశం కొద్ది నేను జిల్లా అధికారులకు ఆర్టీఐ ద్వారా అప్లికేషన్ పెట్టుకుని జిల్లాలో ఎన్ని రైస్ మిల్లులు ఉన్నాయి, 2024-25 వానాకాలం పంటకు సంబంధించి ఎంత మంది రైస్ మిల్లులకు మీరు ధాన్యాన్ని అలొకేట్ చేసిరు, వాళ్ళు ఎంత బియ్యం మనకి ఇవ్వాలి, ఇప్పటి వరకు ఎంత ఇచ్చిరు, ఇంకెంత పెండింగ్ ఉంది, ఇలా మొత్తం లెక్కలు తీసే ప్రయత్నం చేసిన. దానిలో భాగంగా విఆర్ఆర్ రైస్ మిల్ అనేది 1232.773. ఈ విఆర్ఆర్ రైస్ మిల్ ఎవరిది? విఆర్ఆర్ రైస్ మిల్ అనేది మన రాజన్న సిరిసిల్ల జిల్లా అంటే బీజేపీ ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారికి వారి యొక్క సతీమణి గారి పేరు మీద ఉన్నది. అది బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇట్లాంటి చర్యలు తీసుకుంటలేరు. అంటే నేనేం ఆలోచించిన అంటే మిగతా వాళ్ళందరినీ 36 రైస్ మిల్లు దాదాపు 100 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ బియ్యాన్ని ఇవ్వాలి. అయితే 36 రైస్ మిల్ల కంటే కూడా ఏదన్నా ఒక రైస్ మిల్ ను తీసుకొని ఒక పెద్ద నాయకునికి సంబంధించిన రైస్ మిల్ ను ఉదాహరణగా చూపించి మిగతా వాళ్ళందరి దగ్గర నుంచి మనం వసూలు చేయాలంటే ఒక పెద్ద రాజకీయం దగ్గర నుంచి
ఫస్ట్ వసూలు చేయాలన్న ఒక ఉద్దేశం కొద్దీ నేను కంప్లైంట్ పెట్టిన. అది కంప్లైంట్ పెట్టకంటే ముందు కూడా ఆ రైస్ మిల్లుకి ఎవరైతే ధాన్యాన్ని పంపించారో రైతులు, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితోని వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. అంటే ఇట్లా సో అండ్ సో ఇట్లా రైస్ మిల్లు అంటే బండ మల్లేశం గారికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారి సతీమణికి సంబంధించినటువంటి రైస్ మిల్లు ఇట్లా 1232 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాలి మనకు 2024-25కు సంబంధించిన వానాకాలం పంటకు ఈ బియ్యం ఇవ్వాలి. మరి ఈ మీరు వెళ్ళినప్పుడు అంటే మీరు ధాన్యాన్ని తీసుకుని రైస్ మిల్లుకు విక్రయించే క్రమంలో వాళ్ళు మీ దగ్గర ఎట్లా బిహేవ్ చేసిరు, ఏం చేసిరు అని తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అక్కడ ఉన్న రైతులు ఇచ్చిన సమాధానం ఏంటి అని అంటే దాదాపు ఒక క్వింటాల్కి 8 నుంచి 10 కిలోలు కట్ చేసిరు అని చెప్పారు అన్నట్టు. అంటే తీసుకొని వెళ్ళినప్పుడు ధాన్యం తీసుకొని వెళ్ళినప్పుడు అంటే నా ఆలోచన నేను వాళ్ళకి చెప్పిన మరి వాళ్ళు ప్రభుత్వం దగ్గర దోపిడీ చేస్తున్నారు, ప్రభుత్వానికి ఇవ్వకుండా అట్లా అంటే ప్రభుత్వానికి కట్టే బియ్యం కడతలేరు, మీ దగ్గర ఎక్కువ దోపిడీ చేస్తున్నారు. రెండు రకాలుగా దోపిడీ చేస్తున్నాను తెలిసినాక ఏంటో నేను ఏం చేసిన అంటే రైతుల యొక్క సమ్మతితో అంటే రైతుల యొక్క కన్సెంట్ తీసుకొని ఇట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నాను, నీకు ఒక సపోర్ట్ కావాలని చెప్తే వాళ్ళు ఏమన్నారంటే సపోర్ట్ ఇచ్చిరో వాళ్ళ సపోర్ట్ తోనే నేను వెళ్ళి ముందు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన. అంటే ఏదైనా ప్రాసెస్ మనం డైరెక్ట్ హైకోర్టుకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే ప్రాసెస్ ఫాలో అయిదామన్న ఉద్దేశం కొద్ది జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చిన, డిసిఎంఎస్ అంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మేనేజర్ గారికి ఇచ్చిన, సివిల్ సప్లైస్ అధికారికి ఇచ్చిన, జిల్లా అధికారికి ఇచ్చిన, దాంతో పాటు ఏసీఎస్ఓ ఎన్ఫోర్స్మెంట్ హెడ్ అని ఉంటారు వాళ్ళకు కూడా ఇచ్చిన. ఈ నలుగురికి ఇచ్చి దాదాపు 15-16 రోజులు అవుతుంది. ఈ 16 రోజులు అయిన క్రమంలో కూడా ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు వాళ్ళు. ఇట్లా ఎట్లాంటి ఇప్పుడు ఈ మధ్య కాలంలో నువ్వు ఈ కంప్లైంట్ ఇచ్చిన మధ్య కాలంలో జిల్లా బీజేపీ పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షుడు వచ్చి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టిండు? అంటే ఆయన ఏం చేసిండనంటే మొన్న కొంతమంది రైతులు ఇక్కడ కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పి అవకతవకలు జరిగి దానికి అంటే అపరేల్ పార్క్ నుంచి ధాన్యం డైరెక్ట్ దొంగిలించడం జరిగిందని చెప్పి కొంతమందిని పంపించారు, జైల్లోకి పంపిస్తే కొంతమంది రైతులు ఏంటంటే ఆ అపరేల్ పార్క్ తో పాటు కొన్ని రైస్ మిల్లులకు సంబంధించిన ధాన్యము దొంగిలించబడ్డది. ఆ దొంగిలించబడ్డది కాబట్టి కొంతమంది రైతులు ఎవరైతే ఏదైతే రైస్ మిల్ నుంచి దొంగతనానికి గురైందో ధాన్యము అక్కడ ఎవరైతే రైస్ మిల్ వాళ్ళకు పంపించారో అక్కడికి ఆ పంపించిన తర్వాత ఆ వాళ్ళకు డబ్బులు వల్లేదు. అరే వీళ్ళకు డబ్బులు ఎందుకు వల్లేదు అంటే వీళ్ళకి డబ్బులు ఎందుకు వల్లేదు అని చెప్పి ఆలోచన చేసే ప్రయత్నం చేశారు అన్నట్టు. వీళ్ళు ఎందుకు వల్లేదని చెప్పి వాళ్ళందరూ ఏం చేశారంటే ఏదైతే రైస్ మిల్ ఓనర్ ఉంటాడో ఆ ఓనర్ ఒక బిల్డింగ్ కట్టుకుంటుండు, నువ్వు మా దగ్గర దొంగిలించిన డబ్బుతో నువ్వు ఇక్కడ రెండు అంతస్తుల బిల్డింగ్ కట్టుకుంటున్నావు, నాకు చెల్లించాల్సిన డబ్బులు రాలేదని చెప్పి వాళ్ళందరూ నిరసన కార్యక్రమంగా ఏం చేశారంటే 2 అంతస్తుల బిల్డింగ్ పైన ఎక్కి మా డబ్బులు మాకు చెల్లించాలి, కలెక్టర్ గారు దిగి రావాలని చెప్పి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆ నిరసన కార్యక్రమం చేపట్టిన తర్వాత తదుపరి రోజునే జిల్లా అధ్యక్షులు ఉంటారు, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏం చేసిరానంటే ఈ వెమ్లవాడ రూరల్ మండలానికి సంబంధించిన కార్యాలయానికి వచ్చి అంటే ఇదే మండలం ఇది ఏదైతే బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులకు సంబంధించిన మండల కార్యాలయం ఉందో అదే మండలానికి సంబంధించిన కార్యాలయంకి వచ్చి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏం మాట్లాడతారనంటే రైతులకు చెల్లించాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలి, రైతులకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. మరి వీళ్ళ ఉపాధ్యక్షుడు చేసిన ఫ్రాడ్ గురించి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం గురించి నేను అదే క్వశ్చన్ చేసిన. ఇప్పుడు నేనేం చేసినానంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడిని మొన్న వచ్చి రైతులకు రావాల్సిన బియ్యం ఇయ్యలేదని చెప్పి మీరు మాట్లాడారు, సరే సంతోషం. మీ జిల్లా ఉపాధ్యక్షుడే 4 కోట్ల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలి, ఈ రోజు వరకు చెల్లించలేదు, మరి దాని సంగతి ఏంది? అందుకే ఇలా వీడియో రిలీజ్ చేసిన. వినోద్, నువ్వు దీనిపైన నిరంతరం పోరాటం చేయి, దీనికి 100% ఇలాంటి బకాసురులు ఎంతమంది ఉన్నారో రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయి. 100% ఇలాంటి అవినీతి అక్రమాలు పాల్పడుతున్న బీజేపీ నాయకులు గాని కాంగ్రెస్ నాయకులు గాని ఎవరైనా గాని ఇప్పుడు బీజేపీకి సంబంధించిన జిల్లా ఉపాధ్యక్షులే ఇట్లాంటి చేసినప్పుడు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు దీనిపైన స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హోంశాఖ సహాయ మంత్రి ఎవరైతే ఉన్నారో బండి సంజయ్ గారు మీ పార్లమెంట్ పరిధిలో ఒక మాజీ ఎంపీపీ ఆయన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కూడా కాకుండా మాజీ ప్రజాప్రతినిధి మాజీ ఎంపీపీ వెమ్లవాడ రూరల్ మండలానికి ఆయననే ఇట్లాంటి దోపిడీకి పాల్పడ్డాడని చెప్పి తెలిసినప్పుడు మీరు ఆయన పట్ల ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు, ఎట్లాంటి ఏ రకంగా వ్యవహరిస్తారు అనేది పూరా మొత్తం పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మొత్తం జిల్లా పార్లమెంటు పరిధిలోని రైతాంగం మొత్తం ఎదురు చూస్తుంది. ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కై 2 రాజకీయాలు నడిపిస్తున్నాయని క్లియర్ గా అర్థమైనట్టు అంతే కదా. ఇప్పుడు
నేను ఇక్కడ కంప్లైంట్ పెట్టిన తర్వాత కూడా దాదాపు 100% ఇక్కడ ఉన్నటువంటి జిల్లా విప్ గారికి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటది. వెళ్ళినాక కూడా ఈయన ఎట్లాంటి చర్యలు తీసుకుంటలేడంటే మరి ఈయనకేముందో నాకు అర్థం కాలే. ఇప్పుడు ఈయన పార్టీకి సంబంధించిన అంటే సరే పార్టీ కార్యకర్తలను కాపాడుకునే క్రమంలో ఎట్లాంటి తీసుకోరని చెప్పి అనుకోవచ్చు. నువ్వు పార్టీ కార్యకర్త కాదు, ఆయన ఏం కాదు, వేరే పార్టీకి సంబంధించిన ఆయన, నీకేం సంబంధం, నువ్వు ఎందుకు చర్యలు తీసుకోమని. కేంద్రంలో పోటీ చేస్తున్నారు, కేంద్రంలో వీళ్ళపైన కుస్తీలు పడతా ఉన్నారు కదా, మొన్న తలకాయలు వాళ్ళు కొట్టుకున్నారు కరీంనగర్లో. మరి ఇప్పుడు ఎందుకు నిజంగా రెడీ హ్యాండెడ్ గా దొరికినా కానీ దాదాపుగా 4 కోట్ల ఫ్రాడ్ జరిగినా కానీ ఎందుకు పట్టుకుంటలేరు మరి? ఇది 4 కోట్ల బియ్యం అన్న, 4 కోట్ల బియ్యం ఇస్తలేడు. దాదాపు టైం 2 ఏళ్ల దాటిపోయింది, ఇప్పటి వరకు బియ్యం ఇచ్చింది లేదు. బియ్యం ఇవ్వకపోతే డబ్బులు ఇవ్వమని కూడా చెప్తుంది. ఒకవేళ మీరు బియ్యం అవైలబుల్ లేదు అని అంటే డబ్బులు ఇచ్చేయరని చెప్పి కూడా చెప్తుంది. చెప్పాలి కదా, బియ్యం అన్ని ఇవ్వాలి, డబ్బులు అన్ని ఇవ్వాలి, ఏదన్నా ఒకటి ఇవ్వాలి. రైట్. దీనిపైన నిరంతరం నీ పోరాటం అయితే ఆపకు. దాదాపు ఒక్కడే జిల్లాల 2024-25 వానాకాలం పంటకు సంబంధించి దాదాపు 36 రైస్ మిల్లులు 100 మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ ఉన్నారు. అంటే ఎక్కువ ఇప్పటి వరకు ఇయ్యలేరు. 36 రైస్ మిల్లులు 100 మెట్రిక్ టన్ల కంటే ఎక్కువ అని అంటే దాదాపు ఏం లేదన్నా గానీ ఒక్కొక్కరు ఒక లక్షలనే, మొత్తం లక్షల నుంచి కోట్ల వరకు ఉన్నాయి. 10 కోట్ల వరకు చెల్లించిన వాళ్ళు ఉన్నారు. దాదాపు ఒక 60-70 కోట్ల స్కామ్ ఉన్నది. 60-70 కోట్ల స్కామ్ ఉన్న వాళ్ళందరి పైన ఎందుకు చర్యలు తీసుకుంటలేరు అధికారులు? వీళ్ళందరిపైన నిరంతర పోరాటం కొనసాగుతుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తిరుమల మల్లన్న గారి యొక్క సూచన మేరకు దీనిపైన న్యాయ వ్యవస్థను కూడా అంటే అనుసరించడం జరుగుతుంది. రైట్. ఓకే, థ్యాంక్ యూ. దీన్ని అయితే విడిచిపెట్టే ప్రపోజల్ నువ్వు కనబడకు. వీళ్ళు బీజేపీ దోస్తాను, కాంగ్రెస్ దోస్తాను ఏంది అనేది ఈ దెబ్బతో బయటపడుతుంది. ఇంకోటన్నా, మనం చూసినాం ఏ డిపార్ట్మెంట్లలో దోపిడీ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, స్కామ్లు జరుగుతాయి అనుకుంటాం. రైస్ మిల్లర్లను మించిన దోపిడీ ప్రభుత్వంలో ఏ దోపిడీ ఏ డిపార్ట్మెంట్ లో కూడా జరుగుతలేదు అన్న. ఇప్పుడు నేను మా పార్టీ వేరే పక్కనున్న జిల్లా అధ్యక్షులకు కూడా ఇదే అందరికి ఇదే అందిస్తామని చెప్పి చూస్తా ఉన్నా. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని మా ఉమ్మడి జిల్లా మొత్తం తీద్దాం. ఇటు నా చెప్పడానికి వస్తే కరీంనగర్ జిల్లాకు సంబంధించి నేను మొత్తం తీస్తా, ఇటు జగిత్యాల జిల్లాకు సంబంధించి తీస్తా. అసలు ఈ మిల్లర్ల దోపిడీ ఏంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిల్లర్లతో కుమ్మక్కైందా, మరి వీళ్ళపైన చర్యలు ఉంటాయా లేదనేది ఈ అంతు పట్టేదాకా చూసే ప్రసక్తి లేదు. ఇప్పుడు విడిచే ప్రసక్తి లేదు. పోరాటం చేయాలన్నా. సరే, మీరు ప్రభుత్వానికి దోపిడీ చేస్తారు, మరి రైతులు వీలేదో చక్కగా ఉన్నట్టు రైతులు ధాన్యం తీసుకొని పోతే ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తారు. మీరు ఎంత దమ్ము ఉండాలో వాళ్ళకి చెప్పు. అప్పుడు అధికారులు సపోర్ట్ చేయరు, అది అన్యాయంగా కట్ చేస్తున్నారు. ఏ జీవోలో కూడా ఏ గవర్నమెంట్ ఆర్డర్ లో కూడా లేకపోతే ఏ ప్రొసీడింగ్ లో కూడా రైతుల నుంచి అన్యాయంగా 8 నుంచి 10 కిలోలు కట్ చేయాలని చెప్పి ఎక్కడ రాసలేదు. మనం దోపిడీ చేస్తున్నారని చెప్పి తెలిసినా కూడా అధికారులు అప్పుడు రైతు మిల్లర్లకే సహకరిస్తారు. 8 నుంచి 10 కిలోలు కట్ చేస్తున్నారని తెలిసినా ఓకే అని సపరేట్ కూకుంటారు. అంటే ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టకపోయినా, కోట్లలో కట్టకపోయినా సపరేట్ కూకుంటారు. అంటే వాళ్ళు ఇష్టమా మొత్తం? అదే ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుంది అన్నట్టు. కేంద్రంలో ఆల్రెడీ, రాష్ట్రంలో ఇలా నడుస్తా ఉన్నది. అదే మొత్తం ఆల్రెడీ నడుస్తుంది. కేంద్రంలో రాష్ట్రంలో నా ఇద్దరు ఒక్కటే అయ్యి బిహేవ్ చేస్తున్నారు, అంతే కలిసే చేస్తున్నారు అన్ని. అవును. ఓకే వినోద్, థ్యాంక్ యూ. ఇగో ఇది ఇప్పుడు బండి సంజయ్ గారు మీ కథ అంతా బయటపడుతుంది, ఇక్కడనే బయటపడుతుంది. ఇక మన పెద్ద దూరం అవసరం లేదు. కేవలం 4 కోట్ల రూపాయలే అంటే మీకు కేవలమే, కానీ మా పేదోనికి మాత్రం పెద్ద ఎత్తున్నాయి, పెద్ద దందాది. 4 కోట్ల, దాదాపు 4 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు చేస్తా ఉన్నాడు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చిరట. ఈ చర్యలు ఏర్పాటు తీసుకుంటారు, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. దేశం కోసం, ధర్మం కోసం ఎవరిపైన చర్యలు ఉంటాయి, ఎవరిపైన చర్యలు ఉండే, మరి ఎవరితో దోస్తాన్ని చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మిత్రులారా, అర్థమైందా? దాదాపు CMR రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన దాదాపు 4 కోట్ల బియ్యం, దాదాపు 4 కోట్ల రూపాయల బియ్యం బీజేపీకి సంబంధించిన, రాజన్న సిరిసిల్ల బీజేపీ పార్టీకి సంబంధించిన ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారి సతీమణి పేరు మీద ఉన్నదట రైస్ మిల్, VRR రైస్ మిల్లు. ఆ VRR రైస్ మిల్ ఇవ్వలేదట. దాదాపు 4 కోట్ల రూపాయల బియ్యం ఇవ్వలేదు. దానిపైన ఎలాంటి చర్యలు లేవు. గట్ల పొలిటికల్ అనేది గట్ల యూజ్ చేసుకుంటారు మీరు. మీకు అధికారం ఎందుకు? ఇట్లనే దోసుకోబడతారు. ఇక మీకు అధికారం ఎందుకు? ఇట్లా ఎన్ని మిల్లులు ఉన్నాయో కాంగ్రెస్ వాళ్ళకు, బీజేపీ వాళ్ళకు, ఇట్లా ఎన్ని నడుస్తున్నాయో, ఈ దందాలు ఎన్ని నడుతున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఎవరిని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. మీరు దందాలు చేసుకుంటా, సెటిల్మెంట్ చేసుకుంటా, తమాషాలు చేసుకుంటా, మాకేం లేదు, మాకు పైసలే అత్తలేవు అనే విధంగా నంగనాచి నాటకాలు ఆడుతూ ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఇదంతా ఈ స్కామ్లను బయటకు తీసే ప్రయత్నం చేస్తాం మిత్రులారా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.